చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా నేలలో ఒక మెరిసే వస్తువు కనిపించింది. దాన్ని తీసి చూస్తే అది ఒక అద్దం. రామయ్య తన జీవితంలో ఎప్పుడూ అద్దం చూడలేదు. అందులో తన ముఖం కనిపించడంతో అది తన తండ్రి ఫోటో అనుకున్నాడు. అయ్యో, నాన్నగారు నన్ను చూసి నవ్వుతున్నారు అని ఆనందపడ్డాడు. ప్రతిరోజూ ఆ అద్దాన్ని దాచిపెట్టి చూసేవాడు. తన తండ్రితో మాట్లాడుతున్నట్టు భావించేవాడు. ఒకరోజు అతని భార్య లక్ష్మమ్మ ఈ విషయం గమనించింది. భర్త ఏదో రహస్యంగా చూస్తున్నాడని అనుమానం వచ్చింది. అతను లేని సమయంలో అద్దం తీసి చూసింది. అందులో తన ముఖం కనిపించడంతో, ఓహో, ఇంకో ఆడదాన్ని దాచిపెట్టాడు అని కోపంతో మండిపోయింది. ఆమె ఏడుస్తూ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళింది. గ్రామ పెద్ద అద్దం చూసి తన ముఖం కనిపించడంతో, ఇది చాలా గంభీరమైన పెద్ద మనిషి అని అనుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతలో పక్క గ్రామం నుంచి వచ్చిన ఒక చదువుకున్న వ్యక్తి అద్దం చూసి నవ్వుతూ, ఇది అద్దం, ఇందులో చూసిన వారి ముఖమే కనిపిస్తుంది అని చెప్పాడు. అందరూ తమ పొరపాటును తెలుసుకుని గట్టిగా నవ్వుకున్నారు. అప్పట్నుంచి గ్రామంలో ఎవరైనా తెలియని విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, అద్దం నవ్వింది అని చెప్పడం ప్రారంభించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.